హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుందామండి. సో మీ అందరికీ తెలిసిన సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు అన్ని రకాల ఎగ్జామినేషన్స్లో డెఫినెట్గా ఇస్తాడు. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో అయితే 75 మార్కులకు పేపర్ ఉంది. అలాగే తెలంగాణకు తీసుకున్నా సరే జనరల్ స్టడీస్లో గ్యారంటీగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయండి కరెంట్ అఫైర్స్ ఫార్మాట్లో అయినా సరే. కాబట్టి ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. అయితే మీకు కనుక ఏమైనా సరే టెస్ట్ సిరీస్లు కావాలనుకుంటే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లు కావాలనుకుంటే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పాలిటీ టెస్ట్ సిరీస్ అందులో మీకు కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంకు, ఎకానమీ టెస్ట్ సిరీస్ అందులో మళ్ళీ కరెంట్ ఎకానమీ బిడ్ బ్యాంకు, అలాగే ఏపీ హిస్టరీ తీసుకుంటే మళ్ళీ అందులో బిడ్ బ్యాంకు ప్లస్ ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్, ఇండియన్ హిస్టరీ కూడా సేమ్ అదే ఫార్మాట్లో మనం ఇవ్వడం జరిగిందనమాట. అలాగే థియరీ క్లాసెస్ అయితే మీకు 199 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఈ టెస్ట్ సిరీస్ అయితే 99 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో యాప్ డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. అంతరిక్ష అభ్యాస్ పేరిట 2024 నవంబర్ 11 నుంచి 13 వరకు ఎక్కడ విన్యాసాలు నిర్వహించారు? అంతరిక్ష అభ్యాస్ అనేది ఓకేనండి ఇటీవల నిర్వహించారనమాట. అసలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూసి ఆన్సర్ చూసిన తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. ముంబై, బెంగళూరు, చెన్నై అండ్ ఢిల్లీ అండి. ఢిల్లీలో నిర్వహించడం జరిగిందండి. ఒకసారి చూద్దాం. చూడండి, అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాన్ని రక్షించుకునే ఉద్దేశంతో, అంటే స్పేస్లో మనకు సంబంధించినటువంటి వ్యూహాత్మక ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించుకునేందుకు అనమాట ఇండియా అనేది తొలిసారిగా మనకు అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో అనమాట 2024లో మనకి రీసెంట్గా నవంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీలో విన్యాసాలని నిర్వహించింది. ఓకేనండి. మరి వీటిని నిర్వహించింది ఎవరంటే రక్షణ అంతరిక్ష సంస్థ అంటే యాక్చువల్లీ ఓకేనండి డిఎస్సి అంటారు దీనికి మనకి. డిఫెన్స్ స్పేస్ సెంటర్ అనమాట యాక్చువల్లీ. తాజా విన్యాసాల్లో త్రివిధ దళాల్లోనే త్రివిధ దళాలు అంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనమాట. అలాగే రక్షణ సైబర్ సంస్థ, రక్షణ నిఘా సంస్థ, వ్యూహాత్మక దళాల విభాగం, ఇస్రో, డిఆర్డిఓ ప్రతినిధులు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. అంతరిక్షంలో మన వ్యూహాత్మకమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అలాగే వాటికి సంబంధించిన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించుకునే ఉద్దేశంతో అనమాట దీన్ని మనకి కండక్ట్ చేయడం జరిగింది. చూడండి, 75 మార్కుల పేపర్ అయినప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని. సో ఖచ్చితంగా ఏది వచ్చినా సరే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి రిలేటెడ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీకి రిలేటెడ్ డిఫెన్స్ అవ్వచ్చు లేదా ఏ టెక్నాలజీ అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. రైట్, మన నెక్స్ట్ చూద్దండి. ప్రపంచంలోనే మొదటిసారి చెక్కతో రూపొందించినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి దేశం ఏంటంటే ఓకేనండి ఒక చెక్కతో అనమాట ఒక శాటిలైట్ని ప్రయోగించింది ఒక దేశం. దీన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆప్షన్స్ జపాన్, చైనా, అమెరికా అండ్ రష్యా అండి. ఆన్సర్ వచ్చేసి జపాన్ అనమాట. సో జపాన్ అండి ఆన్సర్. చూడండి, ఇక్కడ ప్రపంచంలో తొలిసారిగా చెక్కతో ఒక ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించిందండి. అమెరికాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే దీన్ని ఫ్లోరిడా నుండి ప్రారంభించారనమాట, అంటే ప్రయోగించారండి జపాన్ వాళ్ళు అనమాట. అమెరికా నుండి ప్రయోగించడం జరిగింది. దీన్ని తొలుతగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉంచి డిసెంబర్ మొదటి వారంలో కక్షలోకి ప్రవేశపెడతారు. మరి ఒకసారి చూద్దాం దీనికి గల కారణాలు ఏంటి చూద్దాం. చంద్రుడు, అంగారకుడిపై ఆవాసాల ఏర్పాటు కసరత్తు జరుగుతున్న తరుణంలో రోదసి అవసరాల కోసం పర్యావరణ అనుకూల పదార్థాల సామర్థ్యాన్ని పరిశీలించేందుకు లిగ్నోసాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారనమాట. దీని పేరు వచ్చేసి మనకి లిగ్నోసాట్ అనమాట. ఏంటి అంటే చంద్రుడి మీద అలాగే అంగారకుడి మీద ఆవాసాలు అంటే మనుషులు ఉండడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కసరత్తు చేస్తున్న తరుణంలో రోదసి అవసరాల కోసం అంటే సైంటిఫిక్ అప్రోచ్మెంట్కి సంబంధించిన అవసరాల కోసం పర్యావరణ అనుకూల పదార్థాలు సామర్థ్యాన్ని పరిశీలించేందుకు అంటే ఆ వాతావరణం ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ లిగ్నోసాట్ దాన్ని ప్రయోగించడం జరిగిందండి జపాను, అమెరికాలో ఫ్లోరిడా నుంచి అనమాట. చూడండి, కాలం చెల్లినటువంటి ఉపగ్రహాలు భూ వాతావరణానికి తిరిగి ప్రవేశించి మండిపోతాయి. అంటే టైం అయిపోతుంది, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట. అలాగనమాట లోహపు శాటిలైట్ ఇలా మండిపోయేటప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ని వెలువరిస్తాయి అనమాట. ఇది కాలుష్య కారకం. ఓకేనండి, ఇలా లోహపు శాటిలైట్ ఏవైతే మెటల్తో తయారు చేసినటువంటి శాటిలైట్లు ఏవైతే అంటే మండిపోయినప్పుడు అనమాట అల్యూమినియం ఆక్సైడ్ అనేది వస్తుంది అనమాట బయటికి. దీనివల్ల ఏంటంటే కాలుష్యం అనేది అంటే పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏంది ఎఫెక్ట్ అవుతుందంటే ఓజోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా కలపతో తయారైనటువంటి ఉపగ్రహాలకైతే ఈ ప్రాబ్లం ఉండదు, అంతే కదా. చెక్కతో అనుకోండి ఎగ్జాంపుల్ కాలిపోయిన తర్వాత కొన్నిసార్లు బొగ్గు అనేది మనకు రావచ్చు, లేదంటే అక్కడే అంటే దీనంత పొల్యూషన్ అయితే డెఫినెట్గా ఉండదు అనమాట. యాక్చువల్లీ ఇవి మండడం వల్ల నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే వస్తుంది, కొంచెం బొగ్గు వస్తుంది అనమాట, అంతే. అయితే అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యర్థాల సమస్య కూడా ఇది పరిష్కారం అవుతుంది లోహాలతో పోలిస్తే. అలాగే కొంచెం చౌకగా కూడా దొరుకుతాయి అనమాట, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదనమాట. అందుకని చెప్పేసి దీన్ని వీళ్ళు తయారు చేయడం జరిగిందండి. మరి ఏంటి ఉపగ్రహం చూద్దాం. లిగ్నోసాట్ అనే ఉపగ్రహాన్ని
ఓకే, సుమిటోమో ఫారెస్ట్రీ అనే కలప కంపెనీ భాగస్వామ్యంతో క్యోటో విశ్వవిద్యాలయం రూపొందించినట్టు. చాలా ఇంపార్టెంట్, మేబీ మనకి ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉందండి ఇది. దీని వెడల్పు 10 సెంటీమీటర్లు, కిలో బరువు ఉంటుందంట. 4 నుంచి 5.5 మిల్లీమీటర్ల మందం కలిగినటువంటి మగ్నోలియా చెక్కతో తయారు చేసినటువంటి ఉపగ్రహానికి ఒక అల్యూమినియం ఫ్రేమ్ని అమర్చారంట. మరి దీనికి ఇరువైపులా సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. స్క్రూలు, జిగురు వంటివి ఉపయోగించకుండానే సంప్రదాయ ఓకేనండి విధానాలతో రూపొందించారు. అంటే జపాన్లో ఏవైతే కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటాయో దాని ద్వారా తయారు చేశారు దీన్ని. మరి ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఈ లిగ్నోసాట్ 6 నెలల పాటు రోదసీలో ఉంటుందంట, అంటే అంతరిక్షంలో ఉంటుందట. ఇందులో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. భూమి చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఉపగ్రహాలు -100 డిగ్రీల సెల్సియస్ శీతల వాతావరణాన్ని, 100 డిగ్రీల సెల్సియస్ వేడిని ఎదుర్కొంటాయంట యాక్చువల్లీ. ఓకే, తీవ్రస్థాయి రేడియో ధార్మిక కూడా వస్తుంది. వీటిని కలప ఎంతవరకు తట్టుకుంటుందో ఒకసారి చెక్ చేస్తున్నారు ఫస్ట్. అంటే వాస్తవానికి తీసుకుంటే మనకి మెటల్ ద్వారా పంపించినవి అయితే ఆ హీట్ని లేదంటే ఆ కోల్డ్ని కూడా తట్టుకోగలుగుతాయి. మరి కలప అనేది ఎంతవరకు దాన్ని తట్టుకోగలుగుతుంది అన్నది ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తున్నారనమాట. చెక్క ఆకృతిలో సంకోచ వ్యాకోచాలు కలుగుతాయా అనేది కూడా పరిశీలిస్తారంట. 6 నెలల పాటు ఉపగ్రహం కక్షలో ఉంటుంది, తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతుంది. ఒక 6 మంత్స్ పాటు ఇది ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ అంటే త్వరలో ప్రయోగించినటువంటి ప్రోబా 3 ఉపగ్రహం దేనిపైకి పంపిస్తున్నారు? ఇది ఆన్సర్ చెప్పిన తర్వాత దీని గురించి చెప్తాను నేను మీకు. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, గురుడు అండి. సూర్యుడు అండి యాక్చువల్లీ. వాస్తవానికి తీసుకుంటే దీన్ని December 4th పంపించాల్సి ఉంది, కానీ ఇది వాయిదా పడింది అనమాట కొన్ని కారణాల వల్ల. అదేంటో కూడా మనం చూద్దాము. యాక్చువల్లీ ఏం లేదండి, సూర్యుడు యొక్క బాహ్య వాతావరణంలో కరోనాలోకి పంపిస్తున్నారు వాస్తవానికి. దీనికి చూద్దాం ఇక్కడ. అయితే యాక్చువల్లీ ఏదైతే మనకి PSLV C-59 ప్రయోగం ఉందో ఇది యాక్చువల్లీ వాయిదా పడిందండి. వాస్తవానికి తీసుకుంటే నిన్న December 4th దీన్ని పంపించాల్సి ఉంది 4 o'clockకి, అంటే 4 o'clock 8 minutesకి. దీని ఏంటంటే థర్స్డే, అంటే ఈ రోజుకి వాయిదా వేయడం జరిగిందనమాట. ఈరోజు December 5th కాబట్టి ఈరోజు అని చెప్తాను. ఈరోజు ఒకసారి ప్రయోగించిన తర్వాత మీరు ఒకసారి దీని గురించి చదవచ్చు. 4/12 అనమాట వెళ్తుంది ఇది. ఓకే, సో మరి ఇది మరి ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది కాబట్టి ఒకసారి ఒకవేళ పంపించినప్పుడు ఏంటి అసలు దీనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. ఐరోపా అంతరిక్ష సంస్థ ఓకేనండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ప్రోబా 3తో పాటు, చాలా ఇంపార్టెంట్ ప్రోబా 3 అనేది గుర్తుపెట్టుకోవాలి మనం, మరికొన్ని చిన్న ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన అంటే ఇస్రో అనమాట ఈ నెల 4న ప్రయోగించనుంది. అంటే ఆల్రెడీ 4th నిన్న అయిపోయింది. ఓకే, ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-59 ర్యాకెట్ ద్వారా ప్రయోగం చేస్తారు. ఏంటో చూద్దాం ఒకసారి. ఈ ప్రోబా 3లో 2 ఉపగ్రహాలు ఉంటాయంటే వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి యొక్క బాహ్య వాతావరణం అయినటువంటి కరోనా మీద పరిశోధనలు చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. అంటే సూర్యుని యొక్క బాహ్య వాతావరణం ఏదైతే ఉందో కరోనా దాని పేరు అనమాట, దాని మీద పరిశోధనలు చేయడం కోసం దీన్ని పంపిస్తున్నారు యాక్చువల్లీ మనకి. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్షలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం అంట. ఓకేనండి, సో ఇదేంటంటే ఇందుకోసం పరస్పర సమయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్షలో ఓకేనండి వెళ్తాయి అనమాట. ఏమంటే ఇండియాకి సంబంధించినవి అవ్వచ్చు, లేదా యూరోపియన్స్కి సంబంధించిన ప్రోబో 3 కూడా. ఇవన్నీ తొలిసారిగా ప్రపంచంలో పంపిస్తారని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెప్పింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో మొదటి ప్రయోగ వేదికపై PSLV అనుసంధానం ఇప్పటికే కంప్లీట్ అయింది. ఇది ఓకే, వెడ్నెస్డే పంపిస్తారని చెప్పేసి అనౌన్స్ చేశారంటే నిన్న పంపించాల్సింది. బట్ యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ హ్యాపెండ్ అనమాట డ్యూ టు సమ్ టెక్నికల్ ఎర్రర్. ఇక్కడ చెప్పుకుంటుండే ఈ ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. సో మళ్ళీ గురువారం ట్రై చేస్తారన్నారు. ఒకవేళ ట్రై చేసిన తర్వాత వీ కెన్ డూ అనదర్ అప్డేట్ అంటే ఏమైనా కొత్తగా ఉంటే, లేదంటే యూ కెన్ కంటిన్యూ విత్ దిస్, నో ఇష్యూ అనమాట. ఓకేనండి, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్ అప్డేట్ని డెఫినెట్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ ఉండి 2030 నాటికి ఆటోమేటిక్ కార్గో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తీసుకుని వస్తామని ప్రకటించినటువంటి దేశం ఏంటంటే ఆటోమేటిక్ కార్గో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకొస్తారంటే ఎవరు? రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా అండి. జపాన్ అండి యాక్చువల్లీ. జపాన్ దేశం తీసుకొస్తుంది, ఎందుకంటే అక్కడ పాపులేషన్ తగ్గుతుందన్నమాట యాక్చువల్లీ. చూడండి, ఇక్కడ జనాభా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జపాన్ ఒక విప్లవాత్మక అడుగు వేసింది. డ్రైవర్ల కొరతను అధిగమించడంతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గించడం కోసం ఆటోమేటిక్ కార్గో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను తీసుకొస్తుందంట. కర్బన ఉద్గారాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి వెహికల్స్ వల్ల, అవి కూడా తగ్గించుకునే విధంగా చూస్తున్నారు. దీనికోసం కన్వేయర్ బెల్ట్ సహాయంతో ఒసాకా మరియు టోక్యో నగరాల మధ్య పార్సెల్ రవాణాకి ప్రత్యేక మార్గం వేస్తామని ప్రకటించింది. 2027 కంట ఓకే ట్రయల్ రన్ నిర్వహిస్తారంట. ఫస్ట్ 2022కి, తర్వాత 2030కి ప్రాజెక్ట్ ఫినిష్ చేసినట్లు అనుకుంటున్నారు వీళ్ళు. డ్రైవర్లు ఓవర్ టైం విధులను పరిమితం చేసేలా 2024లో జపాన్ కొత్త చట్టాలు కూడా తెచ్చింది ఆల్రెడీ. ఓకేనండి, అంటే ఓవర్ టైం చేయకుండా కొంచెం పరిమితం చేసే విధంగా అనమాట. దాంతో డ్రైవర్లు కొరత ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఓవర్ టైం చేస్తే ఏంటండి అంటే
వర్క్ అనేది ఎక్కువ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ రెస్ట్ ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం యాక్చువల్లీ ఎక్కువ రెస్ట్ ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళ ప్లేస్లో ఇంకొంతమందిని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా దొరకపోయేటప్పటికి ఏంటంటే ప్రాబ్లం అనేది ఎక్కువైపోయింది వీళ్ళకి. మరోవైపు కోవిడ్ టైంలో కూడా ఆన్లైన్ షాపింగ్ చేసే సంఖ్య పెరిగిపోయింది. ఓకే, సో ఆబ్వియస్లీ మనందరికీ తెలుసును ఈ కామర్స్ అనేది బాగా పెరిగింది. చాలా వింటుంటారు మీరు ఈ కామర్స్ అని. ఈ కామర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ కామర్స్ అనమాట. ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, మనందరం కూడా చాలా ప్రోడక్ట్లు కొంటూ ఉంటాం అనమాట. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఫుడ్కి సంబంధించి కూడా మనం తీసుకుంటే జొమాటో కానీ, స్విగ్గీ కానీ ఇలాంటివన్నీ కూడా, ఇన్ఫ్యాక్ట్ దీన్ని గిగ్ ఎకానమీ అని కూడా చెప్పొచ్చు మనం. ఈ కామర్స్ అని కూడా అంటారు దీన్ని. యాక్చువల్లీ ఈ ట్రెండ్ డెలివరీ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది అనమాట యాక్చువల్లీ. ఓకే, సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి, ఈ వీడియోకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. ఇంకా కమింగ్ డేస్లో మనం ఏదైనా సరే మనకి కొత్త కంటెంట్ వచ్చినా మనం మ్యాక్సిమం చేద్దాం. ఓకే, మీకు ఆల్రెడీ నేను పాలిటీ కానీ, ఎకానమీకి సంబంధించి కానీ, లేదంటే మీకు హిస్టరీకి సంబంధించి కానీ చాలా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నేను మనం కాకతీయులు క్లాస్ కూడా చేసాం, అది కూడా చూడండి. మంచి క్వశ్చన్స్ చేసాం. టీఎస్ ఎగ్జామ్స్కి, ఏపీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన బాలయ్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు బెస్ట్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేశాను. తక్కువ ప్రైస్లోనే 99 రూపీస్ మీకు ప్రైస్ ఉంటుంది. సో పాలిటీ టెస్ట్ సిరీస్తో పాటు పాలిటీ బిడ్ బ్యాంక్ అండ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్, ఎకానమీ టెస్టులతో పాటు ఎకానమీ బిడ్ బ్యాంక్ అండ్ ఎకానమీ కరెంట్ బిడ్ బ్యాంక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫోన్లో కూడా. ఏపీ హిస్టరీ కూడా సేమ్ ఇచ్చాను, బిడ్ బ్యాంక్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీకి కూడా మనం బిడ్ బ్యాంక్ అండ్ టెస్ట్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. 99. అలాగే మీకు థియరీ క్లాసెస్ కావాలనుకుంటే 199 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మీకు 999 వరకు ఉంటాయి అనమాట. యాక్చువల్లీ 199, 299, 399, 499, 999 వరకు ఉంటాయి. సో డెఫినెట్గా మీకు తక్కువ ప్రైస్తోని చాలా క్వాలిటీ కంటెంట్ డిజిటల్ బోర్డు మీద ఒక మంచి పీపీటీ ప్రజెంటేషన్తో, ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో, ఎక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటకు వెళ్లకుండా మంచి క్వశ్చన్స్ అయితే మీకు, అలాగే థియరీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్ కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ ఆల్ ద బెస్ట్.